స్నేహితులతో మాట్లాడడం జరిగింది. అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది. నేను నా వీడియో వైరల్ అయింది, దీంట్లో చాలామంది నాకు తిట్టున్నారు, నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి, నా ఎవరిది ఉన్నాయి, ఎక్కువ హార్ష్గా అసభ్యంగా బూతులు దారుణంగా ఎవరు తిట్టారు. అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 పేజెస్ మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి, దాంట్లో 60 అకౌంట్స్ ఎలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 ఇయర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేసి ఉన్నాము, అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే ఈ విక్టిమ్ది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్, ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప 10 years, ఒక పాప 7 years. ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది. ఆవిడ తప్పు ఏంటి? షీ మేడ్ అ వీడియో ఆన్ 4th afternoon. ఎలాంటి ట్రోలింగ్ చేశారు, ఈ ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ, కానీ మీ వ్యూవర్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు. కానీ మీరు నా దగ్గరికి వస్తే, నా టీమ్కి కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం. సిన్స్ ఇట్ కెనాట్ బి పుట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇక్కడ మేము పెట్టలేదు. ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఉన్న గుంటూరు ఎస్పీగా ఏపీ పోలీస్ తరఫు నుండి, నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది త్రూ మీడియా. పిల్లలకి, మహిళలకి, ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఫ్రీగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. 1930 హెల్ప్ లైన్ ఉంది, మన దగ్గర దిశ యాప్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా దిశ డిఎస్పీ గారి నెంబర్ కూడా నేను చెప్తాను, 8688831465. స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది, 9154880389. మీరు మా దగ్గరికి రండి. మీకు కాన్ఫిడెన్షియలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు ఫ్యామిలీ, మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇట్ గివ్స్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీస్. ఎవరు ఇలాంటి చేస్తున్నారు వాళ్ళకి బలం పెరుగుతుంది. ఏం చేశాము, జరిగింది, చనిపోయింది, ఇంకా చేస్తాము, ఇంకా వేరే వాళ్ళని చేస్తారు. సో బీయింగ్ అ విక్టిమ్ మేము ఇంకా గట్టిగా నిలబడాలి. పోలీస్ దగ్గరికి రండి, అంతా మేము ఎక్కడ వరకు మీకు హెల్ప్ చేయాల్సింది ఉంటుంది మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ చెప్తాను, తర్వాత క్వశ్చన్ తీసుకుంటాం. Good evening, everybody. Couple of days ago, I briefed media regarding Gitanjali suicide case. Immediately after receiving the case from Railways, FIR was registered in Tenali 1 town, crime number 65/24 under section 509/306 IPC, 67 IT Act. After registering that case, immediately special teams were made at district level. Nachiket was overall in charge. He was looking after headquarters. Operational part was looked after by additional SP Alando Srinivas and additional SP admin Ramna Murthy. At sub-division level, DSP
Ramesh was taking care of the things. During the investigation, what we found out was the victim, Gitanjali, she participated in a government program where she was a beneficiary of land patta. After land patta, she came outside, she gave an interview to a local channel, Mana Andhra. Seeing her excitement, that interview went viral, and as soon as it went viral, heavy trolling started. And trolling was not just about her. There were sexual remarks, there were remarks against her kid, her marriage was questioned, they abused her parents also. She was not able to bear all those things for next couple of days. She did not move outside also. She was stuck with her phone. On 7th, she was supposed to go to a private school to Vijayawada where she was trying for a job. When her husband asked her, let us go for the interview, she told, I cannot come, I don't feel like coming, and she was browsing her phone. Going through the CDR analysis, around 6 close friends and relatives she called that day, and she discussed this issue with everybody, that people are abusing me, commenting against me, I am troubled, even my relatives and friends are also disturbed, how to deal with it. People advised her, counseled her, few told, she asked what action can I take, so they advised in their own capacity, you report the remarks, but it was in thousands and she could not cope up with it. Eventually she took the extreme step of attempting suicide. There also Loco Pilot applied emergency brake. He tried to save her, but still she received head injury during the treatment. She succumbed to the injuries. After this thing, in these conversations, she also mentioned few social media handles which were brutally trolling her, making sexual remarks and comments. And with our own open source intelligence, cyber teams, and other inputs, we have developed a database of the accounts which were used to harass her. Out of these accounts, around 60, we have almost identified the account holders also. We are working in that direction. 2 people we have taken into our custody today morning. They are Ram Babu, son of Ramchandra Rao, aged 46 years, Venkat Durga Rao, son of Appa Rao, aged 31 years. We would be producing them in front of jurisdictional magistrate for remand. Other people also, as per their part in this case, will for sure taking legal action, bringing them to book and taking whatever necessary action is there. I have the screenshots of comments and videos of whatever these guys did, but since the viewers of your news channels might be family men and children also, I am not able to produce it in front of media. They are available with my team. Personally, you can come and see it. Through media and as SP Guntur, I would like to request women and children and other people that whenever they find themselves in such difficult situation, our doors are always open for them. They can approach freely the police station, SP office, Disha police station. If they want to keep it secret, 1930 cyber helpline is there, Disha app is there. We have Disha, already I shared Disha DSP number. We have state contact number for women related issues, 9154 880389. I also humbly request the victims, you come to us, we will take necessary action, we will make sure that they are protected, but don't take the extreme steps like suicide, because it will only make bullies more powerful. They will think they can oppress anybody, they can get rid of people this way, and they have the upper hand in the society. We will for sure take the necessary corrective action. Thank you. అవునండి ఇప్పటి వరకు ఫోన్ మార్చడం లేదు. ఈ పోస్టింగ్స్ అన్ని మరి ఏ ఐడి ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయింది సార్? అంటే అసభ్య పద్యాలతో చేసిన పోస్టింగ్స్ ఏదైతే ఉన్నాయో ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు నేను మీడియా ఛానల్ చెప్పాను, అక్కడ నుండి పోస్ట్ చేయడం జరిగింది. అది వైరల్ అయిన తర్వాత చాలా అకౌంట్స్, కొన్ని అకౌంట్స్ ఎవరైతే ఐడెంటిఫై చేసాం వాళ్ళే వీడియోని ఎడిట్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని దాని కింద కమెంట్ రాసుకొని పెట్టారు. కొంతమంది ఉన్న
కొంతమంది ఉన్న ఆల్రెడీ ఉన్న అప్లోడెడ్ వీడియోస్ కింద ఇఫ్ యూ సీ యూట్యూబ్ ట్విట్టర్ ఆర్ ఇలాంటి కమెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో పర్సనలీ టార్గెట్ చేసుకొని ఇలాంటి కమెంట్స్ చేయడం జరిగింది. ఆ వీడియోలో పోస్టింగ్స్ పెడితే బాధితురాలు చేరే అవకాశం లేదు కదా సార్. ఆ వీడియో వైరల్ అయితే వేరే వేరే అకౌంట్స్ ఉంటాయి కదా. That is what legally we are doing everything. If you have such doubts, I will show every elanti involvement undi individual ga nenu ఏ accused ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay. I have already, whatever investigation I have done, I have brought in front of you. We have spoken to the loco pilot also. Railway people, during their investigation, they had recorded the statement of loco pilot. He clearly said that she was alone. She came in front of the train. He tried to save her but couldn't. And in my investigation also, as per the statements of our friend, her call record, it is suicide only. There is no other angle, and we will rule out all other possibilities, and then only we'll bring the case to logical conclusion. సార్ తెలుగుదేశం పార్టీ ఒక వీడియో విడుదల చేసింది. ఒరిజినల్ వీడియోకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వీడియో విడుదల చేసి కొన్ని డైలాగులు మిస్ అయ్యి దాని మీద ఏమైనా కేసు ఏమైనా చేస్తారు? ఆఫీషియల్ ఇలాంటి వీడియో మా దృష్టికి ఇప్పటి వరకు రాలేదు. ఆ వీడియోస్ మీరు నాకు ఆఫీషియల్లీ సబ్మిట్ చేస్తే నేను నా టెక్నికల్ టీమ్తో అనలైజ్ చేసుకొని మీకు సమాధానం చెప్తాను. సార్ ఆమెకి ఇంత వేధింపులు వచ్చినప్పుడు కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ నియర్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే అంత ఎడ్యుకేటెడ్ జాబ్ కోసం ట్రై చేస్తుంది ప్రైమరీగా ఒక ఇన్ఫర్మేషన్ నాకు కంప్లైంట్ అని చేస్తున్నారు సార్. అదే షీ డిడ్ నాట్ బ్రింగ్ ఇట్ అవుట్. ఆమె సఫర్ అయింది, ఎవరి దగ్గర పోలేదు, పోలీస్ దగ్గరికి రాలేదు, లోకల్ వాలంటీర్స్ ఇలాంటి కూడా ఎవరి దగ్గరికి షీ డిడ్ నాట్ హ్యాడ్ షీ డన్ దట్. ఆమె ఇలాంటివి చేస్తే మేబీ ఈరోజు బతికే ఉంటుంది. వీ వుడ్ నాట్ హ్యావ్ ద నీడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అది మీరే చెప్తారు, మీ ఇన్వెస్టిగేషన్లో ఆమె 16 మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడింది ట్రోలింగ్ మీద అన్నప్పుడు వాళ్ళు ఎవరు సజెస్ట్ చేయలేదా కొన్ని పోలీసులు కంప్లైంట్? అది ఇప్పుడు వరకు వాళ్ళు ఇలాంటి అడ్వైస్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళకి ఉన్న సోషల్ మీడియా ప్రకారం వాళ్ళు అమ్మ రిపోర్ట్ చేయండి డిలీట్ అవుతుంది, కానీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అలోన్ షీ వుడ్ నాట్ హ్యావ్ డన్. ఒక సో నార్మల్లీ అదే నేను చెప్తున్నా, ట్రోలింగ్ అంటే ఒక నార్మల్ అయింది ఇలాంటి తీసుకొని వాళ్ళు అడ్వైజ్ ఇవ్వలేదు. ఇలా హెడ్ దే గివెన్ దట్ అడ్వైజ్, వాళ్ళు ఇలాంటి అడ్వైజ్ ఇచ్చేసి ఉంటే మేబీ వీ కుడ్ హ్యావ్ సేవ్డ్. వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేయాలంటే చాలా డేర్గా సో బిఫోర్ ఫ్యామిలీ మెంబర్స్తోనో లేకపోతే ఎఫెక్షన్తో షేర్ చేసుకుంటారు, మరి వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ ఇప్పుడు నా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ఉంది నేను మీకు చెప్పాను. రిమైనింగ్ మీరు ఇండివిజువల్గా నాతో మాట్లాడవచ్చు. కామన్ ఏదైనా జనరల్ క్వశ్చన్స్ ఉంటాయంటే నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. వీళ్ళిద్దరు ఎక్కడ సార్ రాంబాబు అండ్ వెంకటేశ్వర డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్ ఇస్తాము, వాళ్ళ డీటెయిల్స్తో సహా. అంటే నేటివ్ ప్రజెంట్ ఏ ఊరు అనుకోండి ప్రెసెంట్ ఇప్పుడు మన ఈ రాంబాబు గారిని విజయవాడ నుండి తీసుకువచ్చాము, అండ్ ఇది దుర్గారావు ఉండి విలేజ్ వెస్ట్ గోదావరి. Detailed press note we will be circulating through our PRO. You will get all the details of it. లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు సార్ ప్రెస్ నోట్. Last time it was only detailed introduction. ఈసారి మేము ఖచ్చితంగా ఎందుకంటే లాస్ట్ టైం అది ఓన్లీ బ్రీఫింగ్ ఉంది. ఇన్వెస్టిగేషన్ థ్యాంక్ యూ. ఈ కేసు రైల్వేస్ నుండి మా జిల్లా పోలీస్కి వచ్చిన తర్వాత వెంటనే తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 65/24 సెక్షన్స్ 309, 306, 509, 67 ఐటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచికేత్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్లో ఒక కోర్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ శ్రీనివాస్ గారు, మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఫీల్డ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు. అప్పటి నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, గీతాంజలి ఈ నెల తేదీ 4ని తెనాలి కాలేజ్లో ఒక గవర్నమెంట్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఆమెకి ఒక పట్టా వచ్చింది. పట్టా వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఎమోషన్తో వెంటనే వైరల్ అయింది. 2-3 అవర్స్లోనే థౌజండ్స్ ఆఫ్ వ్యూ వచ్చాయి.
ఆ వ్యూ వచ్చిన తర్వాత కొంతమంది ఆ వీడియో చూసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ ఆ ఈవినింగ్ నుండి స్టార్ట్ అయ్యి నైట్ వరకు పీక్కి వెళ్ళింది. ట్రోలింగ్ చూసుకొని ఆమె నెక్స్ట్ 2 days చాలా డల్గా ఉంది, ఇంటి నుండి బయటికి కూడా ఎక్కువ రాలేదు. 7th మార్నింగ్ని విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం, జాబ్ కోసం షీ వాస్ ట్రైయింగ్. అక్కడ కూడా పొద్దున్నే హస్బెండ్ అడిగితే ఈరోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం చెప్పేసి అడిగినప్పుడు నేను రాను చెప్పేసి షీ వాస్ స్క్రోలింగ్ హర్ ఫోన్ అండ్ షీ డిడ్ నాట్ గో అవుట్. తర్వాత కాల్ డేటా చూసినప్పుడు అరౌండ్ ఆ పొద్దున నుండి ఇన్సిడెంట్ జరిగిన వరకు 6 members ఆవిడకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులతో మాట్లాడడం జరిగింది. అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది. నా వీడియో వైరల్ అయింది, దీంట్లో చాలామంది నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి, నా తండ్రి తల్లిని కూడా తిట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చేయాలి, నా జీవనే సర్వనాశనం అయింది చెప్పా. ఒక ఫ్రెండ్తో కూడా అడిగింది, ఈ కమెంట్స్ ఎలా డిలీట్ చేయవచ్చు, నేను ఏం చేయవచ్చు. సో ఇప్పుడు అమ్మా ఇది 1000s వరకు వ్యూస్ వచ్చాయి, చాలా వైరల్ అయింది, నువ్వు ఒకరు చేస్తే సరిపోదు, కొంచెం అంతా రిపోర్ట్ చేసుకొని ఇలా చేయాలి. కొంతమంది క్యాజువల్గా నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా ఇలాంటి దే మేడ్ సచ్ కమెంట్స్. ఇట్ ఈవెన్ సిచ్యువేషన్ ఈవెన్ బికేమ్ వర్స్ ఫర్ హర్. తర్వాత వెళ్ళి ఫైనలీ షీ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్. అక్కడ ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఆ లోకో పైలట్ అయినా కూడా బ్రేక్ పెట్టారు, సేవ్ చేయడానికి ట్రై చేశారు. బట్ హెడ్ ఇంజరీ అయిన వల్ల డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆమె చనిపోయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, ఆ రోజు కూడా ఎక్కువ వ్యూస్ ఎవరిది ఉన్నాయి, ఎక్కువ హార్ష్గా, అసభ్యంగా, బూతులు, దారుణంగా ఎవరు తిట్టారు. అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 pages మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి, దాంట్లో 60 అకౌంట్స్ ఎలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 yearsని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేసి ఉన్నాము, అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే ఈ విక్టిమ్ది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్, ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప 10 years, ఒక పాప 7 years. ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది. ఆవిడ తప్పు ఏంటి, షీ మేడ్ అ వీడియో ఆన్ 4th afternoon. ఈ ఎలాంటి ట్రోలింగ్ చేశారు, ఈ ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ, కానీ మీ వ్యూవర్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు. కానీ మీరు నా దగ్గరికి వస్తే, నా టీంకి కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం. సిన్స్ ఇట్ కెనాట్ బి పుట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇక్కడ మేము పెట్టలేదు. ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఉన్న గుంటూరు ఎస్పీగా ఏపీ పోలీస్ తరఫు నుండి, నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది త్రూ మీడియా. పిల్లలకి, మహిళలకి, ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఫ్రీగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. 1930 హెల్ప్ లైన్ ఉంది, మన దగ్గర దిశ యాప్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా దిశ డిఎస్పీ గారి నెంబర్ కూడా నేను చెప్తాను, 8688
31465. State Mahila Helpline ఉంది 9154880389. మీరు మా దగ్గరికి రండి. మీకు కాన్ఫిడెన్షియలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు ఫ్యామిలీ, మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇట్ గివ్స్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీస్. ఎవరు ఇలాంటి చేస్తున్నారు వాళ్ళకి బలం పెరుగుతుంది. ఏం చేశాము, జరిగింది, చనిపోయింది, ఇంకా చేస్తాము, ఇంకా వేరే వాళ్ళని చేస్తారు. సో బీయింగ్ అ విక్టిమ్ మేము ఇంకా గట్టిగా నిలబడాలి. పోలీస్ దగ్గరికి రండి, అంతా మేము ఎక్కడ వరకు మీకు హెల్ప్ చేయాల్సింది ఉంటుంది మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Good evening, everybody. Couple of days ago, I briefed media regarding Gitanjali suicide case. Immediately after receiving the case from Railways, FIR was registered in Tenali One Town, crime number 65/24 under section 509/306 IPC, 67 IT Act. After registering that case, immediately special teams were made at district level. Nachiket was overall in charge. He was looking after headquarters. Operational part was looked after by additional SP Alando Srinivas and additional SP admin Ramna Murthy. At subdivision level, Mana DSP Ramesh was taking care of the things. During the investigation, what we found out was the victim Gitanjali, she participated in a government program where she was a beneficiary of land patta. After land patta, she came outside. She gave an interview to a local channel, Mana Andhra. Seeing her excitement, that interview went viral, and as soon as it went viral, heavy trolling started. And trolling was not just about her. There were sexual remarks, there were remarks against her kid, her marriage was questioned, they abused her parents also. She was not able to bear all those things for next couple of days. She did not move outside also. She was stuck with her phone. On 7th, she was supposed to go to a private school to Vijayawada, where she was trying for a job. When her husband asked her, let us go for the interview, she told, I cannot come, I don't feel like coming, and she was browsing her phone. Going through the CDR analysis, around 6 close friends and relatives she called that day, and she discussed this issue with everybody, that people are abusing me, commenting against me, I am troubled, even my relatives and friends are also disturbed, how to deal with it. People advised her, counseled her, few told, she asked what action can I take, so they advised in their own capacity, you report the remarks, but it was in thousands and she could not cope up with it. Eventually she took the extreme step of attempting suicide. There also Loco Pilot applied emergency brake. He tried to save her, but still she received head injury during the treatment. She succumbed to the injuries. After this thing, in these conversations, she also mentioned few social media handles which were brutally trolling her, making sexual remarks and comments. And with our own open source intelligence, cyber teams and other inputs, we have developed a database of the accounts which were used to harass her. Out of these accounts, around 60, we have almost identified the account holders also. We are working in that direction. 2 people we have taken into our custody today morning. They are Ram Babu, son of Ramchandra Rao, aged 46 years, Venkat Durga Rao, son of Appa Rao, aged 31 years. We would be producing them in front of jurisdictional magistrate for remand. Other people also, as per their part in this case, we will for sure taking legal action, bringing them to book and taking whatever necessary action is there. I have the screenshots of comments and videos of whatever these guys did, but since the viewers of your news channels
might be family men and the children also. I am not able to produce it in front of media. They are available with my team. Personally, you can come and see it. Through media and as SP Guntur, I would like to request women and children and other people that whenever they find themselves in such difficult situation, our doors are always open for them. They can approach freely the police station, SP office, Disha police station. If they want to keep it secret, 1930 cyber helpline is there, Disha app is there. We have Disha, already I shared Disha DSP number. We have state contact number for women related issues, 9154880389. I also humbly request the victims, you come to us, we will take necessary action, we will make sure that they are protected, but don't take the extreme steps like suicide, because it will only make bullies more powerful. They will think they can oppress anybody, they can get rid of people this way, and they have the upper hand in the society. We will for sure take the necessary corrective action. Thank you. Kinda, if you see YouTube, Twitter, or it is what legally we are doing everything. If you have such doubts, I will show every elanti involvement undi individual ga nenu a accused di meeku explain chestanu. Okay. I have already, whatever investigation I have done, I have brought in front of you. We have spoken to the loco pilot also. Railway people, during their investigation, they had recorded the statement of loco pilot. He clearly said that she was alone. She came in front of the train. He tried to save her but couldn't. And in my investigation also, as per the statements of our friend, her call record, it is suicide only. There is no other angle, and we will rule out all other possibilities, and then only we will bring the case to logical conclusion. సార్ తెలుగుదేశం పార్టీ ఒక వీడియో విడుదల చేసింది. ఒరిజినల్ వీడియోకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వీడియో విడుదల చేసి కొన్ని డైలాగులు మిస్ అయినాయి. దాని మీద ఏమన్నా కేసు ఏమన్నా ఇచ్చారు? ఆఫీషియల్ ఇలాంటి వీడియో మా దృష్టికి ఇప్పటి వరకు రాలేదు. ఆ వీడియోస్ మీరు నాకు ఆఫీషియల్ సబ్మిట్ చేస్తే నేను నా టెక్నికల్ టీంతో అనలైజ్ చేసుకొని మీకు సమాధానం చెప్తాను. సార్ ఆమెకి ఇంత వేధింపులు వచ్చినప్పుడు కన్సర్న్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ నియర్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే అంత ఎడ్యుకేటెడ్ జాబ్ కోసం ట్రై చేసింది ప్రైమరీగా ఒక ఇన్ఫర్మేషన్ నాకు కంప్లైంట్ అని చేస్తున్నారు సార్. అదే షీ డిడ్ నాట్ బ్రింగ్ ఇట్ అవుట్. ఆమె సఫర్ అయింది, ఎవరి దగ్గర పోలేదు, పోలీస్ దగ్గరికి రాలేదు, లోకల్ వాలంటీర్స్ ఇలాంటి కూడా ఎవరి దగ్గరికి షీ డిడ్ నాట్ హ్యాడ్ షీ డన్ దట్. ఆమె ఇలాంటివి చేస్తే మేబీ ఈ రోజు బతికే ఉంటుంది. వీ వుడ్ నాట్ హ్యావ్ ద నీడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అది మీరే చెప్తారు, మీ ఇన్వెస్టిగేషన్ ఆమె 16 మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడింది ట్రోలింగ్ మీద అన్నప్పుడు వాళ్ళు ఎవరు సజెస్ట్ చేయలేదా కొన్ని పోలీసులు కంప్లైంట్? అది ఇప్పుడు వరకు వాళ్ళు ఇలాంటి అడ్వైస్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళకి ఉన్న సోషల్ మీడియా ప్రకారం వాళ్ళు అమ్మ రిపోర్ట్ చేయండి డిలీట్ అవుతుంది, కానీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అలోన్ షీ వుడ్ నాట్ హ్యావ్ డన్. సో నార్మల్లీ అదే నేను చెప్తున్నా, ట్రోలింగ్ అంటే ఒక నార్మల్ అయింది ఇలాంటి తీసుకొని వాళ్ళు అడ్వైజ్ ఇవ్వలేదు. ఇలా హెడ్ దే గివెన్ దట్ అడ్వైజ్, వాళ్ళు ఇలాంటి అడ్వైజ్ ఇచ్చేసి ఉంటే మేబీ వీ కుడ్ హ్యావ్ సేవ్డ్. వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేయాలంటే చాలా డేర్ కావాలి. సో బిఫోర్ ఫ్యామిలీ మెంబర్స్తోనో లేకపోతే ఎఫెక్షన్ వాళ్ళతో షేర్ చేసుకుంటారు, మరి వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ ఇప్పుడు నా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ఉంది నేను మీకు చెప్పాను. రిమైనింగ్ మీరు ఇండివిజువల్గా నాతో మాట్లాడవచ్చు. కామన్ ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ కేసు రైల్వేస్ నుండి మా జిల్లా పోలీస్కి వచ్చిన తర్వాత వెంటనే తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 65/24 సెక్షన్స్ 309, 306, 509, 67 ఐటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచికేత్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్లో ఒక కోర్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ శ్రీనివాస్ గారు, మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఫీల్డ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు. అప్పటి నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, గీతాంజలి ఈ నెల తేదీ 4ని తెనాలి కాలేజ్లో ఒక గవర్నమెంట్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఆమెకి ఒక
పట్టా వచ్చింది. పట్టా వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఎమోషన్తో వెంటనే వైరల్ అయింది.